హలో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఉగ్గు ప్రిపేర్ చేయడం కూడా చూపిస్తానన్నాను కదా. ఈ వీడియోలో చూసేయండి. ఒక గిన్నెలో అయితే 2 కప్పుల దాకా నీళ్లు పోసుకొని అవి మరిగేంత లోపు అయితే ఒక గిన్నెలో 2 స్పూన్ల దాకా ముందుగా ప్రిపేర్ చేసిన పౌడర్ ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకోండి. ఉండలు లేకుండా మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా మరుగుతున్నప్పుడు యాడ్ చేసి స్టవ్ని సిమ్లోనే పెట్టేసి ఉడికించుకోవాలి. ఉడికించుకోవడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. మీరు తక్కువ ఉడికించుకున్నారనుకోండి పిల్లలకి మోషన్స్ అవుతాయి. అందుకోసం అయితే ఎక్కువ టైం తీసుకుని ఉడికించుకోవాలి. కొంచెం ఇందులో నెయ్యి వేసుకోండి. నెయ్యి యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం ఉడికించుకున్న తర్వాత టేస్ట్ చూసుకోండి. ఉప్పు ఏమైనా తగ్గినట్టుగా ఉంటే యాడ్ చేసుకోండి. ముందుగా పౌడర్ చేసేటప్పుడు కొంచెం వేసాం కదా, అందుకోసం చూసుకొని వేయండి. ఈ విధంగా గట్టిగా ప్రిపేర్ చేసిన తర్వాత ఇది పూర్తిగా వేడి తగ్గిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది. మీ పిల్లలు ఎలా అయితే తింటారో ఆ విధంగా ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లబడిన తర్వాత ఈ విధంగా ఉగ్గునైతే పిల్లలకి తినిపెట్టేసేయండి. మా బాబుకి అయితే ఈ విధంగా చేసేసి నేను తినిపిస్తున్నాను. చాలా రుచిగా అనేసి వాడైతే నవ్వుతున్నాడు. చూసారు కదా. మీ పిల్లలకి ఈ సమ్మర్లో ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.